హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అయిపోయే సేమియా పొటాటో కట్లెట్స్ అండి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. పైనుంచి క్రిస్పీగా, లోపల నుంచి సాఫ్ట్గా, తినడానికి అయితే చాలా బాగుంటాయి. అలాగే చాలా సింపుల్గా, క్విక్గా కూడా అయిపోతాయి. ఈవినింగ్ తక్కువ టైంలో ఏదైనా మంచి స్నాక్స్ రెసిపీని చేసి తినాలి అనుకుంటే ఈ విధంగా తప్పకుండా ఈ క్రిస్పీ టేస్టీ పొటాటో సేమియా కట్లెట్స్ని అయితే ఒకసారి ట్రై చేసి చూడండి. పిల్లలకైనా పెద్దలకైనా చాలా చాలా నచ్చుతుంది. పదండి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక 2 ఉడికించిన బంగాళాదుంపల్ని తీసుకోవాలండి. ఈ విధంగా తొక్కు తీసేసాక ఇప్పుడు వీటిని ఈ విధంగా గ్రేటర్తో కానీ లేదా మ్యాషర్తో కానీ మీరు మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. నేనైతే ఈ విధంగా గ్రేట్ చేసి తీసుకుంటున్నానండి. ఈ విధంగా గ్రేట్ చేసుకోవడం వల్ల ముక్కలు లేకుండా బాగా మెత్తగా అయితే వస్తుంది. ఇప్పుడు ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసుకున్నాక ఇందులోకి మనం సన్నగా తరిగిన ఒక 2-3 పచ్చిమిర్చిని, సన్నగా తరిగిన ఒక పావు కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు, ఈ విధంగా పావు కప్పు వరకు తురుముకున్న క్యారెట్ తురుమును కూడా వేసుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర, అలాగే ఒక హాఫ్ కప్పు వరకు అయితే మనం బ్రెడ్ క్రమ్స్ని వేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారపొడి, హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడిని అయితే వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక పావు టేబుల్ స్పూన్ వరకు చాట్ మసాలా, పావు టేబుల్ స్పూన్ వరకు గరం మసాలాను వేసుకొని ఇప్పుడు మనం వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇవన్నీ బాగా మిక్స్ అవ్వాలన్నమాట. చూడండి ఈ విధంగా బాగా కలిపేసుకొని ఈ విధంగా పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నచ్చిన సైజులో, మనకు నచ్చిన షేప్లో అయితే చేసుకోవచ్చండి. నేనైతే ఈ విధంగా కట్లెట్స్ లాగా రౌండ్ షేప్లో చేసుకుంటున్నాను. మీరు కావాలంటే స్క్వేర్ షేప్లోనైనా చేసుకోవచ్చు, ట్రయాంగిల్ షేప్లోనైనా, లేదంటే రౌండ్ బాల్ షేప్లోనైనా మీరు వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే ఈ విధంగా రౌండ్ కట్లెట్ షేప్లో చేసుకుంటున్నాను. చాలా ఈజీగా అయితే అయిపోతాయండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. ఈ విధంగా అన్నిటినీ చేసి పెట్టుకున్నాక ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్, 2 టేబుల్ స్పూన్లు మైదా పిండి తీసుకొని ఈ విధంగా స్లర్రీ లాగా చేసుకోవాలండి. ఈ విధంగా చేసి పెట్టుకున్నాక ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న టిక్కీస్ని ఈ స్లర్రీలోకి వేసుకొని 2 వైపులా ఈ విధంగా బాగా డిప్ చేసుకున్నాక ఇప్పుడు మనం సేమియాలో ఈ విధంగా ఈ టిక్కీని పెట్టేసుకొని 2 వైపులా బాగా కోట్ చేసుకోవాలండి సేమియాతో. చాలా ఈజీగా స్టిక్ అయిపోతాయండి సేమియా అనేది. ఎందుకంటే మనం కార్న్ఫ్లోర్, మైదా స్లర్రీలో డిప్ చేసి తీసుకున్నాం కాబట్టి చాలా ఈజీగా సేమియా అనేది ఈ విధంగా కట్లెట్కి స్టిక్ అయిపోతాయి. ఇదే విధంగా మనం అన్నిటినీ కూడా స్లర్రీలో డిప్ చేసుకున్నాక ఈ విధంగా సేమియాతో కోట్ చేసుకోవాలి. చూడండి ఎంత చక్కగా కోడ్ అయిపోతున్నాయో సేమియా అనేది. చూడండి ఈ విధంగా అన్నిటినీ కూడా మనం సేమియాతో కోట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు మనం వీటిని ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడవ్వాలండి. ఆయిల్ బాగా వేడెక్కాక మనం చేసి పెట్టుకున్న కట్లెట్స్ని ఆయిల్కి సరిపడా వేసుకోవాలండి. ఎక్కువగా వేసేయకూడదు. ఈ విధంగా కట్లెట్ని వేసుకున్నాక మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. అలాగే వేసిన వెంటనే ఈ కట్లెట్స్ని మనం కదపకూడదండి. ఇలాగే ఒక 2 నిమిషాలు వదిలేయాలి. 2 నిమిషాల తర్వాత ఇవి ఒక సైడ్ నుంచి ఈ విధంగా కొద్దిగా ఫ్రై అవుతాయండి. ఇప్పుడు ఇంకొక వైపుకి ఈ విధంగా అన్నిటినీ మనం ఫ్లిప్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. మనం వీటిని 2 వైపులా ఈ విధంగా తిప్పుకుంటూ లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేస్తే ఇవి పైనుంచి తొందరగా కలర్ వచ్చేస్తాయి, లోపల నుంచి సరిగ్గా కుక్ అవ్వండి. కాబట్టి ఈ విధంగా మీడియం ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఈ విధంగా ఫ్రై చేసుకొని ఆయిల్లో నుంచి తీసేసుకోవాలి. చాలా సింపుల్గా అయితే అయిపోతాయండి. ఇదే విధంగా మనం మిగిలిన కట్లెట్స్ని కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఇన్స్టెంట్గా అయిపోయి మన సేమియా పొటాటో కట్లెట్స్ అనేటివి రెడీ అయిపోయాయి. చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో, మంచి గోల్డెన్ కలర్లో ఫ్రై అయ్యాయి. 2 వైపుల నుంచి కూడా చూడండి ఎంత చక్కగా ఫ్రై అయ్యాయో. చూస్తుంటేనే నోరు ఊరుతోంది కదండి. తినడానికి కూడా ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. అలాగే చూడండి పైనుంచి ఎంత క్రిస్పీగా వచ్చాయో, లోపల నుంచి కూడా అంతే చక్కగా ఫ్రై అయ్యాయి. వీటిని మీరు టమాటో కెచప్తోనైనా, గ్రీన్ చట్నీతోనైనా సర్వ్ చేసుకోవచ్చు.
మీరు కూడా ఇన్స్టెంట్‌గా ఏదైనా మంచి స్నాక్స్ రెసిపీని తినాలి అనుకుంటే ఈ విధంగా తప్పకుండా ఈ పొటాటో సేమియా కట్లెట్స్‌ని ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.